స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వెల్కమ్ టు మెట్రో న్యూస్. నేను హరిత. న్యూస్ ఎక్స్ప్రెస్ చూద్దాం. మూసి నిర్వాసితులకు అండగా ప్రభుత్వం ఉత్తర్వులు. నిర్వాసితులకు 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, 10,200 మంది నిర్వాసితులను గుర్తించిన సర్కార్. చంద్రబాబు నియమించిన సిట్తో నిజాలు బయటకు రావు, న్యాయ విచారణ జరిపించాలని బీహెచ్పీ నేత సురేందర్ జైన్ డిమాండ్. లడ్డూ వివాదంపై వివాదాస్పద అధికారితో సిట్ ఏర్పాటు, సీఎం చంద్రబాబు అనుకూల వ్యక్తితో విచారణపై అనుమానాలు. హిందూ సాంప్రదాయాల గురించి చంద్రబాబు మాట్లాడటం ఆశ్చర్యం, లడ్డూ అంశంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని అంబటి డిమాండ్. పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్, మరోసారి తన ట్వీట్ ను చదివి అర్థం చేసుకోవాలని హితవు, మీ ప్రతి మాటకు సమాధానం చెప్తానంటూ వీడియో విడుదల. ముగ్గురు రాజ్యసభ సభ్యుల్ని సంతలో పశువుల్లా కొన్నాడు, చంద్రబాబు చరిత్రహీనుడు అంటూ విజయసాయిరెడ్డి ఫైర్. ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరుల దాడిని ఖండిస్తూ కాకినాడలో ఆందోళన, ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలని ప్రభుత్వ వైద్యులు జూడాల డిమాండ్. వైఎస్ఆర్ జిల్లాపై మరోమారు కక్ష సాధింపునకు దిగిన సీఎం చంద్రబాబు, వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తి సెంచ్లోని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను తరలింపు, కొప్పరి నుంచి అమరావతికి ఎంఎస్ఎంఈ సెంటర్ను తరలిస్తూ జీవో జారీ. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు పడిన గండిని పరిశీలించిన మంత్రి ఉత్తమ్, గండి పూడ్చటంలో అలసత్వం వహించిన అధికారులపై మండిపాటు. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల లక్ష్మి తొలగింపు, 2026 మార్చి వరకు పదవీ కాలం ఉన్నప్పటికీ అత్యవసరంగా మెమో జారీ, అర్ధాంతరంగా తొలగించడంపై న్యాయ పోరాటం చేస్తానన్న గజ్జల లక్ష్మి. రైతు భరోసా కాదు, సీఎం రేవంత్ సీటుకు భరోసా లేదు, నల్లగొండ బాంబా ఖమ్మం బాంబా అనే భయంలో బతుకుతున్నారని కేటీఆర్ విమర్శలు. వరద బాధితులకు అండగా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, 10 లక్షల విలువ చేసే నిత్యావసర సరుకులు పంపిణీ, పుట్టినరోజు సందర్భంగా వరద బాధితులకు సాయం చేయాలని కార్యకర్తలకు పిలుపు. నాపై కొందరు యూట్యూబ్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు, తనకు ఎటువంటి యూట్యూబ్ ఛానల్ లేదన్న మాజీ మంత్రి రోజా. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ప్రభుత్వ మద్యం షాపు సిబ్బంది ధర్నా, మద్యం దుకాణాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ విజయవంతంగా పూర్తి చేశాం, అన్ని శాఖల సమన్వయంతో కలిసి పనిచేసిన సిబ్బందిని అభినందించిన తెలంగాణ డీజీపీ. యూట్యూబర్ హర్ష సాయిపై నార్సింగి పిఎస్లో కేసు, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని యువతి ఫిర్యాదు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో టాటా మ్యాజిక్ ఆటో యూనియన్ ధర్నా, కేంద్రం నిర్ణయంతో టోల్ మోతం మోగుతోందని ఆందోళన. ఖమ్మం జిల్లా కూసువంచి మండలం పాలేరులో మంత్రి పొంగులేటి పర్యటన, సాగర కాలువ పనులు పరిశీలన, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం. పెళ్లి సంబంధం కోసం వచ్చి మేనత్త ఇంటికి కన్నమేసిన అల్లుడు, పార్వతీపురం మండలంలో ఘటన, నిందితుడి నుంచి సొత్తు రికవరీ. హైదరాబాద్ ఎల్బీ నగర్ మన్సూరాబాద్లో భారీ వర్షం, రోడ్డుపై నిలిచిన నీరు, వాహనదారుల ఇక్కట్లు. గుంటూరులో నాయి బ్రాహ్మణుల ఆందోళన, ఇతరులు సెలూన్లు నిర్వహించవద్దని నిరసన, సెలూన్లపై తమకే హక్కులుండేలా జీవో తేవాలని డిమాండ్. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో కుప్పకూలిన భవనం, 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రమాదకరంగా ఓల్డ్ బిల్డింగ్స్. విజయనగరం జిల్లా మెంటాడలో పీడీఎస్ బియ్యం పట్టివేత, అక్రమంగా తరలిస్తున్న 250 బస్తాల బియ్యం సీజ్. కాళేశ్వరం దేవస్థానం అభివృద్ధిపై దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి సమీక్ష, భక్తుల సౌకర్యాల కోసం నిర్మిస్తున్న భవనాల పరిశీలన. హైదరాబాద్ ఉప్పలలో దంచుకొట్టిన వర్షం, రోడ్లపై నిలిచిన నీరు, పలు కాలనీలు జలమయం. అనంతపురం జిల్లా హనకరహాలలో కాలిపోయిన రథాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ, దర్యాప్తు చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ. మహబూబ్నగర్ జిల్లా జడ్చలలో ఉదండాపూర్ భూ నిర్వాసితుల ధర్నా, పరిహారం అందించకుండా పనులు మొదలు పెట్టవద్దని ఆందోళన. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన, 40 లక్షలతో అంతర్గత రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణం. కొరియోగ్రాఫర్ జానీ కస్టడీపై తీర్పు రేపటికి వాయిదా, జానీని వారం పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్. మచిలీపట్నం కుమ్మరిగూడెంలో పేదల ఇళ్ల తొలగింపు, మంత్రి కొల్లు రవీంద్ర తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు.
విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని అమెరికాలో 3 రోజుల పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మోదీ. రైలు ప్రమాదాల నివారణకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ కవచ్ 4.0ను స్వయంగా పరిశీలించిన మంత్రి అశ్విని వైష్ణవ్. విచారణ ఎదుర్కొనేందుకు వెనుకాడను, సత్యానిదే అంతిమ విజయమన్న సిద్ధరామయ్య. బీజేపీ ప్రతీకార రాజకీయం చేస్తుందని విమర్శలు. మంత్రులు ఉన్నతాధికారులతో ఢిల్లీ సీఎం అతిషి తొలి సమావేశం. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచన. భారత చైనాల మధ్య మేము నలిగిపోదలుచుకోలేదు, సంబంధాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తామన్న శ్రీలంక నూతన అధ్యక్షుడు. కోలకతా వైద్య విద్యార్థిని హత్యాచారం ఘటనపై బీజేపీ ర్యాలీ. నిందితులను శిక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని నినాదాలు. జమ్మూ కాశ్మీర్లో రేపు 2వ విడత ఎన్నికల పోలింగ్. సెకండ్ ఫేజ్లో 5 జిల్లాల్లో 26 స్థానాలకు ఎలక్షన్. న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు. పలు దేశాధినేతలు ప్రతినిధులు వస్తున్నటువంటి నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం. 2వ టెస్టు కోసం కాన్పూర్ చేరుకున్న భారత బంగ్లాదేశ్ జట్టు. ఈ నెల 27 నుంచి మొదలు కానున్న సెకండ్ టెస్టు మ్యాచ్. దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పసిడి ధరలు. హైదరాబాద్లో 76,360 రూపాయలకు చేరిన 24 క్యారెట్ల గోల్డ్ రేట్.